మెగాస్టార్ చిరంజీవికి పబ్లిసిటీ కావాలా? మెగాస్టార్ చిరంజీవి టీవీలో కనిపించాలి అని తపన వినడానికే కామెడీగా ఉంది కదా. కానీ అంబంటి రాయుడు మాత్రం మెగాస్టార్ చిరంజీవి సుకుమార్ పబ్లిసిటీ కోసమే రీసెంట్ గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి వచ్చారంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ పబ్లిక్ గానే చిరంజీవి గారిపై సుకుమార్ పై జోకులు వేస్తూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా తెలుగు ఫిలిం ఆడియన్స్ అందరికి కూడా ఆ మాటలు వింటూ ఉంటే బ్లడ్ బాయిల్ అవుతూ ఉంది. అసలు చిరంజీవి గారికి సుకుమార్ గారికి పబ్లిసిటీ అవసరం? వాళ్ళు మ్యాచ్ కు వస్తే వాళ్ళ వల్ల మ్యాచ్ కి పబ్లిసిటీ వస్తుందా, మ్యాచ్ వల్ల వాళ్ళకి పబ్లిసిటీ వస్తుందా? తెలుగులో వాళ్ళు వస్తే మ్యాచ్ కి వాళ్ళ వల్లే మ్యాచ్ కి పబ్లిసిటీ వస్తుంది. అలాంటిది వాళ్ళే పబ్లిసిటీ కోసం మ్యాచ్ కి వచ్చారంటూ అంబంటి రాయుడు పబ్లిక్ గానే స్టేట్మెంట్ ఇస్తూ కామెడీ చేస్తూ వెకిలిగా నవ్వుతూ అక్కడ కామెంట్ చేయడంపై టీవీలో చూస్తున్న ఆడియన్స్ అందరికి కూడా ఒక్కసారిగా బ్లడ్ బాయిల్ అయిపోయింది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ ని చిత్తుగా ఓడించి దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ చూడడానికి చాలా మంది కళాకారులు ఈ మ్యాచ్ కు ఇచ్చేశారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఈ మ్యాచ్ కు ఇచ్చేశారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సుకుమార్ కూడా ఈ మ్యాచ్ కు ఇచ్చేశారు. కానీ వీళ్ళ గురించి మాజీ క్రికెటర్ అంబంటి రాయుడు అంత చీప్ గా మాట్లాడడం, కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే చిరంజీవి గారు సుకుమార్ గారు మ్యాచ్ కి వచ్చారు అని అనడం, అది కూడా కొన్ని కోట్ల మంది చూస్తున్న టీవీల్లో పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అంబంటి రాయుడిని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీపై ఉన్న ప్రేమతో కావాలనే అంబంటి రాయుడు మెగాస్టార్ చిరంజీవిపై ఇలా కామెంట్లు చేశారంటూ మరోపక్క పొలిటికల్ మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ ఉన్నారు. అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కదా, ఇలాంటి మ్యాచ్లకు వస్తే టీవీల్లో ఎక్కువ కనిపిస్తారు కదా, ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది కదా, అందుకనే ఇలాంటి మ్యాచ్లకి వస్తూ ఉంటారు పబ్లిసిటీ స్టంట్ అంటూ అంబంటి రాయుడు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.